చీకటి ఎంత విజృంభించిద్దో మనల్ని అందరూ భయక్రాంతలు చేసిద్ది. లైటింగ్ అసలు ఎటుపోయింది ఈ చెడు, ఈ చీకటి లైటింగ్ ఎటుపోయింది ఈ చీకటి. మంచి కూడా అలాంటిదే, గుర్తుపెట్టుకో. నీకు కనపడటానికి మంచి కనపడదు, చెడు కనపడుతుంది, చీకటిగా ఉంటుంది. మంచి నిన్ను బ్రతికిస్తూనే ఉంటుంది, నేను వెంటాడుతూనే ఉంటుంది. చెడు నిన్ను తరుముకుపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఏది మంచి ఏది చెడు నువ్వు తెలుసుకో. ఆదాము అవ్వ కూడా చేసిన పని అదే. మంచి చెబితే వినలేదు, చెడుకే దారి తీశారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు మన మధ్యలోకి. కూడా ఇప్పుడు ఏం చేస్తుంది? మంచి చెడులు తెలిపే వృక్షాలు, మంచి చెడులు తెలిపే తోడేళ్ళు. గొర్రె తోడేలు వస్తుంది, తోడేళ్ళు వచ్చి గలిబిలి చేస్తుంది. పిల్లారా, మనల్ని గలిబిలి చేస్తానికి తోడేళ్ళు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇవది కాలం మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నీ జీవితం ఎలా ఉన్నది? తోడేలు స్వభావంగా ఉన్నదా, గొర్రె స్వభావంగా ఉన్నదా? గొర్రె వదకు సిద్ధపడింది, గుర్తుపెట్టుకో. చావటానికైనా సిద్ధపడింది, తోడేళ్ళు చంపడానికి సిద్ధపడింది. ఏది బెస్ట్ ఈ రెండిట్లో? యేసుక్రీస్తు ప్రభు చావటానికి సిద్ధపడ్డాడు. చావటానికి ఆయన పుట్టింది. సాతానుడు చంపటానికి క్రియేట్ అయ్యాడు, చంపటానికి. నిన్ను నన్ను మనలందరినీ ఏదిస్తూ చంపటానికి ప్లాన్ చేస్తున్నటువంటి సాతానుడి నుంచి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడిగా జన్మించి నిన్ను నన్ను మనలందరినీ రక్షించడానికి ఆయన మన బొద్దులు ఆయన చనిపోయాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మిగతా తర్వాత భాగం రేపు చూసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు ఈ ఉదయకాలం అన్నవాళ్ళు. నీ కుడి హస్తాలు పైకెత్తి ప్రభుని ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేసుకో. నీ హృదయం దేవునికి తెలుసు. నువ్వు అలా నన్ను వీళ్ళు చూస్తున్నారులే అనుకున్నావేమో, నువ్వు మంచిని విడిచిపెట్టినట్టే. గుర్తుపెట్టుకో. వీళ్ళు నన్ను చూస్తారు, నాలో అది ఉందని వీళ్ళు గ్రహిస్తారు అనుకుంటే నువ్వు వీళ్ళెవరు నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళలేరో, ఎవరు నిన్నో దేవుని రాజ్యానికి, ఎవరు నీకున్న బాధలను తీసివేయలేరో, నువ్వెవరి కోసమైతే సరెండర్ అయిపోతావో, నువ్వెవరి కోసమైతే ఒప్పుకుంటావో, నీ పాపాన్ని ఒప్పుకుంటావో, నువ్వు చేస్తున్న అతిక్రమముల్ని ఎవరి కోసమైతే నువ్వు ఒప్పుకుంటావో ఆయనే నిన్ను రక్షించగలిగినటువంటి వాడు, ఆయనే నిన్ను విడిపించగలిగినటువంటి దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వాధికారము కలిగిన వాడు, ఆయనే రాజులకు రాజుగా ప్రభువైన యేసుక్రీస్తుగా నీ మధ్యకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన్ని ముందు నువ్వు ఒప్పుకొని, ప్రభా నేను పాపినయ్యా, ఈ ఉదయకాలం తెలియపరిచినటువంటి మాటలు నా కోసమే చెప్పావయ్యా, అవి నా హృదయంలో ఉండయ్యా, నేను ఓర్చుకోలేని జీవితం నాలో ఉంది, కక్ష జీవితం నాలో ఉంది అయ్యా, ఎదుటోళ్ళని తుస్కారంగా మాట్లాడే జీవితం నాలో ఉంది అయ్యా, ఎదుటివాడిని అయ్యా నరహత్య చేసే హృదయం నాలో ఉంది ప్రభాని. నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను విడిపింపు చేస్తాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు, ఆయన నీకు శాంతినిస్తాడు. నీ ప్రాణం పోయేంత వరకు సత్యం వైపే నువ్వు నడు, నీ ప్రాణం పోయేంత వరకు సమాధానం వైపే నువ్వు ఉండు, నీ ప్రాణం వైపు పోయేంత వరకు మంచి వైపే నువ్వు ఉండు. ఇదిగో చెడు వైపు ఉండబాకు, అబద్ధికుల మాటలు వినబాకు, అబద్ధ ప్రవక్తల మాటలు వినబాకు. అబద్ధికులు వస్తారని ఈ మధ్య కానీ దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. అబద్ధిక ప్రవక్తలు వస్తారో, అబద్ధిక ప్రవక్తలు వచ్చి నిన్ను మోసం చేస్తారు అని దేవుని వాక్యం సూటిగా తెలియపరుస్తుంది. అబద్ధిక ప్రవక్తలు వస్తున్నారు, అబద్ధిక ప్రవక్తలుగా గొర్రె స్వభావం ధరించుకొని తోడేళ్ళు మన మధ్యకు వచ్చి మనల్ని గలిబిలు చేయటానికి వస్తూ ఉన్నారు. పిల్లారా, నువ్వు ఏది నిజము ఏది చెడ్డదో నువ్వు గ్రహించుకో. గ్రహింపగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడు, గ్రహించే హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అబద్ధికుల మాటలు వినబాకు. ప్రవక్తలాగా అబద్ధికులు వస్తారంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఏ స్వభావంలో తెలుసా? ఏ నామములో తెలుసా? యేసు నామములోనే వస్తారో వాళ్ళు అబద్ధికులు. సేవ జరుగుతూ ఉన్నది, దేవుని సువార్త దేవుని సువార్త వినబడుతూ ఉంటే, దేవుని సువార్తకు వ్యతిరేకంగా నేను కూడా దేవుని సువార్త అంటే కుదిరిద్దా? కుదరదు. ఇటీవల విజయవాడలో నేనే యేసు ప్రభునని ఒక ఆడది నైటీ మీద కేకలు పెట్టింది.
దాన్ని మొక్కటం ఎక్కువైంది జనాలు. ఒక ఆడదే నైట్ వేసుకొని మరి నేను యేసు ప్రభునని కేకలు పెడుతుంది. అది నిజమేనంటావా? దాని శరీరం అది ఎలా ఉండాలా? ఒక పద్ధతి అన్న ఉండాలిగా. ప్రభువుని పోల్చుకుంటుంది అది. కరెక్టేనంటావా? నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఆలోచన చేయండి. నువ్వు ఏది నిజము ఏది అబద్ధము గ్రహింపగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఒకసారి ఆలోచన చేసుకొని నిన్ను నువ్వు శుద్ధీకరించుకో. ప్రభువా, నిజమేనయ్యా, ఈ ఉదయకాలం తెలియపరిచినవన్నీ నా హృదయంలో ఉండయ్యా. వాటి ద్వారా నేను రకరకాల పాపంలో పడిపోతున్నాను.